రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా దౌర్జన్యాలు దోపిడీలు మాత్రం బాగా చేశారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి అన్నారు. గుంతకల్లు పట్టణంలోని వైవీఆర్ క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నాయకులు, నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో జరిగిన పరిణామాలను నైరుతిరెడ్డి వివరించారు. రెండేళ్లు పాలనలో జరిగిన హత్యలు, అరాచకాలు, మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ ఫోటోలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నల్ల బెలూన్లను గాలిలో ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలోనే ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా కక్ష సాధింపులు చేశారు, ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోకుండా ఏ విధంగా పబ్బం గడుపుతున్నారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా మరి ఎగ్జిబిషన్ పెట్టి మరి వారు చేసినటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు భారీ ఎత్తున నియోజకవర్గ స్థాయిలో గుత్తి, గుంతకల్, పామిడి పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి మనం చూసుకుంటే 4వ తేదీ నుంచి కూడా ఎన్నో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేశాం. నిన్నటికి నిన్న కేవలం 2 నెలల వ్యవధిలోనే గ్యాస్ మీద రేట్లు పెంచడం మనం చూసాం. ఇంత భారీగా రేట్లను పెంచుతూ ఉంటే సామాన్యులు ఏ విధంగా బతుకుతారో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న మార్చికి జూన్కి, మార్చిలో ఏకంగా 69 రూపాయలను గ్యాస్ మీద పెంచడం జరిగింది. మళ్ళీ నిన్నటికి నిన్న 29 రూపాయలను గ్యాస్ మీద పెంచడం జరిగింది. కేవలం ఒక గ్యాస్ మాత్రమే కాదు, పెట్రోలు, డీజిలు ప్రతి దానిపైన రేట్లు పెంచేశారు. రైతుల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఇక ఏ విధంగా ప్రజలు బతకగలుగుతారో మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తే ముందుకు వచ్చి సమాధానం కూడా చెప్పే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మొన్న మహానాడు కార్యక్రమాలు చూస్తే కేవలం జగనన్న భజన చేయడం కోసమే వీళ్ళు మహానాడు కార్యక్రమాలు చేశారన్నట్టుగా మరి ఆ కార్యక్రమాల్లో జనాలే లేరు. వీళ్ళు మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం లేదు. కావున మరి 12వ తేదీ ఈ నిరసన కార్యక్రమంలో ఇంకా ఉధృతంగా వారు ఏవైతే చేశారో వాటినన్నిటినీ కూడా ప్రజలకు చేర్చే విధంగా మనమంతా కూడా గలం విప్పాలి. మీరంతా కూడా మీతో పాటు మన కార్యకర్తల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి తీసుకొని వచ్చి విజయవంతం చేయాలి అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని, ఆ ఎగ్జిబిషన్ని ఇప్పుడు ప్రారంభిస్తాము. అదేవిధంగా మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ